హలో! మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. యూట్యూబ్ స్టార్గా ప్రస్థానం ప్రారంభించిన ప్రసాద్ బెహ్రా ఇప్పుడు తెలుగు సినిమాల్లో దూసుకుపోతున్నారు. మా విడాకులు, పెళ్లివారమండి వంటి వెబ్ సిరీస్లతో గుర్తింపు పొంది, కమిటీ కుర్రోళ్ళు, మిత్రమండలి వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. త్వరలో మరిన్ని లీడ్ రోల్స్తో బిజీ కానున్నారు. యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి వచ్చి బిజీ అయిన నటులలో ప్రసాద్ బెహ్రా ఒకరు. తనదైన కామెడీ టైమింగ్, నటనతో వెబ్ సిరీస్లలో మంచి పేరు సంపాదించుకున్నారు. మా విడాకులు, పెళ్లివారమండి వంటి వెబ్ సిరీస్లు ఆయనకు మంచి ఫాలోయింగ్ను తెచ్చిపెట్టాయి. ఆ తరువాత సినిమాల్లో అడుగుపెట్టిన ఈ నటుడు చాలా తక్కువ సమయంలోనే వరుస చిత్రాలతో బిజీ అయ్యారు. పెద్దోడిగా కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో అందరిచేత కంటతడి పెట్టించాడు. ఇక రీసెంట్గా విడుదలైన మిత్రమండలి చిత్రంలో మాత్రం కడుపుబ్బా నవ్వించేశాడు. ఇలా తన ప్రతి పాత్రతో ప్రేక్షకులపై తనదైన ముద్ర వేస్తున్నారు. రజనీ కూలీపై నెగిటివ్ కామెంట్స్. ఆయన అలా అనలేదు. ఆమిర్కు సపోర్ట్ చేసిన విష్ణు విశాల్. ఇక బ్యూటీ, బచ్చలమల్లి, విరాజి చిత్రాల్లోని నటనకు ప్రశంసలు అందుకున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న పాపం ప్రతాప్, రోమియో జూలియట్ చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంతేకాదండోయ్, మరో 3 చిత్రాల్లోనూ ఆయన లీడ్ రోల్స్లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్ ఉన్న బెహ్రా ఇప్పుడు వెండితెరపై జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయానికి ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. యూట్యూబ్ నుంచి వెండితెరపై జెట్ స్పీడ్తో దూసుకుపోతున్న ప్రసాద్ బెహ్రా, తనదైన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తున్నారు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆయనకు టాలీవుడ్లో ఉజ్వల భవిష్యత్తు ఖాయం అనిపిస్తుంది.